అందరికీ నమస్కారం అండి. ఈ పవిత్ర భారతదేశంలో రెండు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వింత మనస్తత్వం గల మనుష్యుల కథ. ఓ కాపురం కథ. విషపూరిత కాంక్షలు గల ఓ కుటుంబం, అందులో బ్రతకాలనే పేరాసపడ్డ ఓ యువతి కథ. విజయవాడలోని ఓ అమ్మాయికి హైదరాబాద్లోని ఓ అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. వధూవరులిద్దరూ గ్రాడ్యుయేట్స్. వరుడు గవర్నమెంట్ ఉద్యోగి. వధువుకి ఏ ఉద్యోగం లేదు. అమ్మాయి సామాన్యంగా ఉంటుంది. చూడ్డానికి అబ్బాయి బాగానే ఉంటాడు. పెళ్లి ముందు అమ్మాయి గురించి అన్ని నిజాలే చెప్పారు. అబ్బాయి గురించి అన్ని అబద్ధాలే చెప్పారు. అబ్బాయి వ్యసనాలేమీ తెలియచెప్పలేదు. బహు ఉత్తముడు అన్నారు. కాపురానికి వెళ్లిన తర్వాత సరోజకు ఆ ఇంట్లోని వారందరి మనస్తత్వం క్రమేపీ తెలిసింది. మామగారు ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యి కొడుకు వద్దే ఉంటున్నాడు. అతనికి పెన్షన్ లేదు. వచ్చిన గ్రాడ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును దాచుకున్నాడు. కొడుకును ఏమీ అడగకపోయినా ఇంటి ఖర్చుకు ఏమీ ఇవ్వడు. అతడు సాయంత్రం 5 అయ్యేసరికి అలా బయటికి పోయి క్లబ్బులో పేకాటాడి రాత్రి 9 గంటలు దాటాక ఇంటికొస్తాడు. గెలిస్తే నవ్వు ముఖంతో తిరిగొస్తాడు. ఓడిపోతే రుసరుసలాడుతూ ఉంటాడు. ఏమైనా భార్య దుర్గమ్మకు ఎదురుపడి జవాబివ్వడు. సరోజ అత్తగారు దుర్గమ్మ బయట అందరి వద్ద మంచి మనిషి అనిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఇంట్లో మాత్రం నిజరూపం చూపుతూ ఉంటుంది. ఆమెకు మొదటి నుండి కోడలంటే పడదు. ఏవో సూటిపోటి మాటలంటూ ఉంటే గాని ఆవిడకు తోచదు. ఆమెకు వంత పడడానికి ఆమె కూతురు, పెళ్లి కాని జ్యోతి ఉంది. ఇంట్లో ఏదైనా రగడ జరగగానే చాలా నేర్పుగా మంటను ఎగదోస్తూ ఉంటుంది. పెళ్ళయి తమ ఇంటికి ఎన్నో ఆశలతో వచ్చిన తోటి ఆడదాన్ని చూస్తే పెళ్లి కాని జ్యోతికి ఎందుకో ఆ ద్వేషం. ఇక సరోజ భర్త నాగరాజు మొదట భార్యతో కొన్నాళ్లు అతి ప్రేమతో వ్యవహరించేవాడు. క్రమేపీ ఆ ప్రేమను వ్యక్తపరచడం కష్టమై తన నిజ ప్రవర్తనకు వచ్చేశాడు. మొదటి 6 నెలలు ముచ్చటగానే గడిచాయి. అంటే భార్యతో అప్పుడప్పుడు సినిమాలకు, బజారుకు వెళ్లడం, ఇంటా బయట సఖ్యంగానే మాట్లాడుకోవడం. అప్పుడు అత్తగారేమీ కల్పించుకోలేదు. తర్వాత మొదలయ్యింది అసలు కథ. నాగరాజు చీటికి మాటికి భార్యపై బుస్సుమనేవాడు. ఓనాడు నాగరాజు డబ్బు అత్యంత అవసరమై తల్లిని అడిగాడు. అమ్మా, ఈ నెల నా ఖర్చులు ఎక్కువయ్యాయి. ఓ 100 రూపాయలు అప్పుగా ఇవ్వవే. అయ్యో, నెలాఖరున నా దగ్గర మాత్రం అంత డబ్బు ఎక్కడుందిరా? అదిగో నీ భార్యనే అడగరాదు. వాళ్ళ నాన్న గత నెల వచ్చినప్పుడు దానికేదో ఇచ్చినట్లున్నాడు. మా నాన్నగారు చీర కొనుక్కోమని 200 ఇచ్చారండి. కాని మీ అబ్బాయి గారు అవసరమైందని గత నెలే నా దగ్గర నుండి ఆ డబ్బులు తీసుకున్నారండి. ఏమిటి, ముష్టి 200 ఇచ్చిపోయాడా? అంత తక్కువ కట్నమిచ్చిన వాళ్ళు ఏ అవసరం అవుతుందో అని అబ్బాయి పేరున వేయడం ఇష్టం లేకపోతే నీ పేరుపైనైనా కనీసం ఓ 10,000 బ్యాంకులో వేసి ఆ పాస్బుక్ను నీకివ్వొద్దు. ఎంత పిసినారులే. పోనీ మీ నాన్నకు ఓసారి రాసి చూడు. అదేమిటండి, మా వాళ్ళు మీతో మాట్లాడి కుదుర్చుకున్న తర్వాతే కదా ఆ 25,000 కట్నం మీకిచ్చారు. నా తర్వాత మరో 2 అమ్మాయిలకు మా నాన్న పెళ్లి చెయ్యాలి. కట్నం ఎంతో, పెళ్లి ఖర్చు అంతే అవుతోంది. ఈ రోజుల్లో ఇంకో 10,000 అంటే ఎక్కడి నుండి తేగలరండి? ఏం కూసావే? ముష్టి 25,000 ఇచ్చి ఎంతో ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. మా వాడు కిరాణా కొట్లో గుమాస్తా అనుకున్నావా? గవర్నమెంట్ బ్యాంకులో క్లర్కు. ఇంజనీర్లు, డాక్టర్ల తర్వాత వీళ్లకున్న విలువ ఇంకెవరికుందే? పక్క వీధి పాపాయమ్మ కొడుక్కి 50,000 కట్నం పలికింది. ఎందుకు? మేము చేశాం ముష్టి వెధవ సంబంధం. మీ నాన్న నుండి మరో 10,000 ఎలా రాబట్టాలో నాకు తెలుసులేవే, చూస్తావుగా అని కోపంతో దుర్గమ్మ బెదిరించింది. ఆనాటి నుంచి చీటికి మాటికి తిట్టడం, శనిలా దాపరించావని ఈసడించుకోవడం మొదలుపెట్టింది. క్రమేపీ సరోజ బయటికి పోవడం అరికట్టబడింది. సంవత్సరం గడిచేసరికి అత్తగారితో పాటు భర్త కూడా శత్రువయ్యాడు. మామగారికి మొరపెట్టుకున్న ప్రయోజనం లేకపోయింది. సర్దుకుపోవమ్మా అని అత్తగాడు తిరిగి కోడలికే బోధించాడు. మరి కొన్నాళ్లకు అత్తగారు మాటలతో పోనీయక చేయి చేసుకోవడం మొదలెట్టింది. ఓనాడు కోపం పట్టలేక సరోజ కొడుతూ ఉంటే ఓ తోపు తోసింది. అంతే, బక్కలాగున్న దుర్గమ్మ కింద పడింది. పెడబొబ్బలు పెట్టనారంభించింది. తనను ఎవరో చంపేస్తున్నట్టు. అంతే, ఆ సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగొచ్చిన నాగరాజు తల్లి చెప్పిన మాటలు విని భార్యను గొడ్డును బాదినట్టు బాదాడు. సరోజ 2 రోజులకు గాని లేవలేకపోయింది. తర్వాత ఓనాడు దుర్గమ్మ అకారణంగా రెచ్చిపోయింది. ఏవే, మీ నాన్న
నువ్వు రాసిన డబ్బు పంపలేదు కదూ, పైగా నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు కదే. పోవే, మీ పుట్టింటికి పోయి మీ నాన్నని అడిగి ఆ 10,000 తెస్తే గాని ఈ గడప మరి ఎక్కకు. నేనెక్కడికి పోను. వెళ్ళినా ఫలితం ఉండదు. మా వాళ్ళు మరి నాకు డబ్బివ్వలేరు. తల్లి కొడుకు ఆ జవాబుకు రెచ్చిపోయి సరోజను మళ్లీ తన్నారు. ఎలాగో అన్ని బాధల్ని ఓర్చుకుని మరో 6 నెలల్ని గడపగలిగింది. కాని రాను రాను ఆమె జీవితం దుర్భరం కావచ్చింది. ఒకనాటి రాత్రి నాగరాజు బాగా తాగొచ్చి సరోజ ఏదో అంతని ఒళ్ళు మరిచి సరోజను తన్నను ఆరంభించాడు. అవునే, అవును. పేకాటలో చాలా ఓడిపోయాను. క్లబ్బులో బాకీ పడ్డాను. బారులో కూడా చాలా బాకీ ఉన్నాను. ఏమంటావ్? ఆ అప్పులన్నీ నువ్వు తీరుస్తావా? పైగా నేను తాగొచ్చానని అసహించుకుంటున్నావా? నా ఇల్లు నా ఇష్టం. నువ్వెవర్తివే నన్ను అడగడానికి? ఒరేయ్, అది తలుచుకుంటే నీ అప్పులన్నీ తీర్చగలదురా. వాళ్ళ నాన్నని అడిగి ఆ 10,000 రూపాయల్ని తెమ్మంటే సరి అని దుర్గమ్మ అగ్నిలో మరో సమితను వేసింది, కోడలి వైపు శాడిస్టులా చూస్తూ. అయితే పుట్టింటికి పోయి ఆ డబ్బుని తేవే అని నాగరాజు మరో తన్ను తన్నాడు. మీరు నరకండి, చంపండి గాని నేను మరి పుట్టింటికి పోను. వాళ్లకు దుఃఖాన్ని కలిగించలేను. అయితే ఈ ఇంట్లోనే చావవే, నా చేత దెబ్బలు తింటూ. అది నాగరాజు ప్రేమ సంభాషణ. చూడవే కోడలా, అయితే నీ చావు వంటింటి పొయ్యి దగ్గరో పెరటి నూతిలోనో ఖాయమే. మరి ఆలోచించుకో. అది అత్తగారి ఆదరాభిమానం. దెబ్బలతో ఒళ్ళు కమిలి లేవలేక మూలుగుతూ గదిలో ఓ మూల పడున్న సరోజను ఆ మరునాడు గదిని తుడిచి శుభ్రం చేయడానికొచ్చిన పని మనిషి మంగమ్మ చూసి విచారించింది. ఆసరికి దుర్గమ్మ ఇంట్లో లేదు. ఏమిటమ్మా ఇది? ఎలాగో చెర విడిపించుకుని పుట్టింటికి పోక ఏం బావుకుందామని మళ్ళీ ఈ నరకంలోనే ఉన్నావు. పైగా డబ్బు కూడా తెచ్చిచ్చాడు మీ నాన్న. పులికి నరమాంసం రుచి చూపించినట్లే కదా. మళ్ళీ తెప్పించు అని నిన్ను తంతూనే ఉంటారు. నిన్ను చంపితేనే గాని వాళ్లకు తృప్తి ఉండదు. నువ్వు పోతే ఆ కొడుక్కి ఆ ఆ పిరమ్మ మరో పెళ్లి చేస్తుంది. మళ్ళీ బోలెడంత కట్నం. నేను మీలా చదువుకోకపోయినా ఓ మార్గం చెప్తా, విందావమ్మా? చెప్పవే మంగ, నాకు చావాలని లేదే. ఏం చేయమంటావో చెప్పు అని హీనస్వరంతో సరోజ అంది. ఈలోగా ఆ గదిలోకి సరోజ ఆడపడుచు జ్యోతి వచ్చింది. పని మనిషి మంగమ్మ లేచి నించుంది. కోడలమ్మ, మెల్లగాలే, అలా ముక్కుతూ మూలుగుతూ పడుకుంటే లాభం లేదు. నేను వేడి నీళ్లు పెట్టిస్తా, లే, స్నానం చేద్దు గాని. ఆ నొప్పులు బాధలు అవే పోతాయిలే అని మెల్లగా లేవనెత్తి సరోజను పెరటిలోనికి తీసుకువెళ్ళింది. మరో వారం రోజులకు గాని సరైన అవకాశం చిక్కలేదు. నాగరాజు ఆఫీస్కి పోయాడు. దుర్గమ్మ, ఆమె భర్త, కూతురు జ్యోతి విచిత్ర హంతకులు అనే మహత్తర తెలుగు సినిమా చూడ్డానికి మ్యాట్నీకి పోయారు. ఇంట్లో కోడలు సరోజ, పని మనిషి మంగమ్మ ఉన్నారు. మంగమ్మ హితబోధ చేయని ఆరంభించింది. సరోజమ్మ, మీ పెద్దింటి వారికి రెక్కాడితే గాని డొక్కాడని మాకు. ఇదే భేదమమ్మా. మేలా మేము చచ్చుగా పడి ఉండమమ్మా. పరిస్థితులు సవ్యంగా ఉండి కట్టుకున్న మొగుడు సజావుగా ఉంటే వాడికే ప్రేమనిచ్చి ఇష్టంగా కాపురం చేస్తాం. లేకుంటే ఇట్టే విడిపోతాం. నేను గత 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలే మొగుడితో వేరుపడిపోయాను. ఎందుకో తెలుసా? వాడు రిక్షా తొక్కి రోజుకి 25 రూపాయలకు తక్కువ కాకుండా ఆర్జించేవాడు. కానీ నా చేతిలో 5 రూపాయల్ని మాత్రమే పెట్టి మిగతా డబ్బంతా తాగుడికి ఖర్చు చేసేవాడు. అంతేకాక పాడుముండల పాకల్లోకి దూరి డబ్బును తగలేసేవాడు. అక్కడితో ఊరుకోక నా డబ్బును తీసుకుని ఏ రాత్రికో తప్పతాగొచ్చి నన్ను ఏదో నెపం మీద బాధేవాడు. అయ్యో మంగా, నీ బతుకు బండలయ్యిందా? కాని సరోజమ్మ, నేను ఎక్కువ కాలం సహించలేదు. 2 సంవత్సరాలు చూశాను. వాడికి నయానా భయానా ఎంతో చెప్పాను. నా మాటలేమీ వాడు వినిపించుకోలేదు. అంతే, మా కులపుటోళ్లకు చెప్పాను. మా కుల పెద్దకి ముడుపు కట్టాను. మా పెళ్లిని రద్దు చేసేశారు. నా బ్రతుకును నేను హాయిగా బ్రతుకుతున్నా. నా ఈ చిన్న పొట్టకు 4 గిళ్లల్లో పని చేసుకుంటే ఇంత తిండి దొరుకుతోంది. మరి నీ మొగుడు అప్పుడప్పుడు వచ్చి గొడవ చేయడు? వాడు మాజీ మొగుడైపోయాడు కదమ్మా. వాడు నా గుడిసె దగ్గరకొస్తే నేనొక కేక వేస్తే చాలు, మా కులపుటోళ్ళు వచ్చి వాణ్ణి తగిలిస్తారు. అందుకే వాడు మరో పేటకు పోయాడు. నీ పాటి చొరవ నాకు లేదే. పైగా ఈ సమాజానికి భయపడి ఇలా చస్తున్నా. మీ పెద్దింటి వారు ఎందుకు కొరగాని గౌరవ ప్రతిష్టలకి ఇచ్చే విలువ కనుక్కున్న పిల్లల ప్రాణాలకివ్వరు కదమ్మా. నువ్వన్నదంతా నిజమే మంగా.
మరి నన్నిప్పుడేం చేయమన్నావో చెప్పు. నాకు పుట్టింట్లో స్థానం లేదు, అత్తవారింట్లో అంతకన్నా లేదు. ఇక్కడింకా నేనుంటే ఈ దుర్మార్గులు ఎప్పుడైనా నన్ను చంపేస్తారు. మరి నేనిప్పుడు ఎక్కడికి పోగలను చెప్పు అని కన్నీటితో అడిగింది. చెప్పడమే కాదమ్మా, నేను మీకన్ని విధాలా సహాయపడతాను కూడా. ఆ మాటకు సరోజ హృదయం చలించి ఎంతో ఆర్ద్రతతో మంగ చేతుల్ని పట్టుకుంది. సరోజమ్మ, నేను పక్కపేటలో ఓ ప్లీడర్ గారింట్లో పనిచేస్తున్నాను. ఆ పెద్ద అతను చాలా మంచివారు. ఆయమ్మగారు చాలా దయగల మనిషి. వారిరువురికి మీ కష్టాలను చెప్పాను. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రమాద స్థితిలో ఉన్నారో చెప్పాను. వారి మనస్సు కరిగింది. మిమ్మల్ని తెమ్మన్నారు, మీకు సహాయపడతామన్నారు, మీ దుష్టుల బాధ లేకుండా చూస్తామన్నారు. పదండమ్మా, ఇదే మంచి అవకాశం. మీ అత్తవారెవ్వరూ ఇంట్లో లేరు కదా. మీ బట్టల్ని తీసుకుని నాతో పదమ్మా. ఈ ఇంటికి తాళం వేసి పక్కింటి ఈశ్వరమ్మ గారికి ఏదో పని మీద పోతున్నట్టు చెప్పి తాళం ఇచ్చేసి రండి అని బోధించింది మంగమ్మ. వెంటనే సరోజ తన బట్టల్ని, తన సర్టిఫికెట్లను ఓ సూట్ కేసులో పెట్టుకుని అత్తవారింటికి గుడ్ బై కొట్టేసి తనను ఆదుకుంటున్న పని మనిషి మంగమ్మతో ప్లీడర్ గారింటికి ఆటోలో బయలుదేరింది. ఆ ఇంటికి చేరగానే మంగమ్మ సరోజను ఆ ప్లీడర్ గారి భార్యకు పరిచయం చేసింది. ఆమె ఆదరంతో సరోజను ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. మరో గంటకు ప్లీడరు మధుసూదనం గారు కోర్టు నుండి వచ్చారు. వారిని చూడగానే సరోజ కన్నీళ్లు ఆగలేదు. ఏడవకమ్మా, నీ సంగతి మంగమ్మ చెప్పింది. ఏనాటితో నీ కష్టాలు తీరాయనుకో. మీరు, అమ్మగారు, నా తల్లిదండ్రుల కన్నా మిన్నగా నన్ను ఆదుకుంటున్నందుకు నేను కృతజ్ఞురాల్ని సార్. కానీ నాకు విషయం అర్థం కావడం లేదు. చెప్పండి. నా భర్త నన్నెందుకు అసహించుకుంటున్నాడు? నా అత్తగారికి నా మీద ద్వేషం ఎందుకు? ఓ నిమిషం మధుసూదనం గారు ఆలోచించి చెప్పనారంభించాడు. మంగమ్మ చెప్పిన విషయాన్ని విన్న తర్వాత నీ అత్తింటి కుటుంబ సభ్యులను ఊహించుకోగలిగాను. వారి నడవడిని తెలుసుకోగలిగాను. నువ్వు చాలా సాధు స్వభావం గల యువతివి. నీ భర్త చాలా దుష్టుడు. నీ భర్త మంచివాడైతే నిన్ను ప్రేమించి నీలోని చక్కదనాన్ని, నీ సహృదయతను తెలుసుకోగలిగేవాడు. కాని నీ నాగరాజు పైభామల్ని మరిగినవాడు, వక్రబుద్ధి కలవాడు. అట్లాంటి వ్యసనపరుడు సుఖాన్వేషణే గాని కట్టుకున్న భార్యలోని అనురాగాన్ని, మమతను, మాధుర్యాన్ని తెలుసుకోలేడు. ఇక మీ అత్త సంగతంటావా? ప్రతి తల్లి తన కొడుక్కి వివాహం కాగానే తన అనురాగాన్ని వదిలి తన కొడుకు, కోడలు ప్రేమలో పడ్డాడే అన్న ప్రకృతి సహజమైన అసూయకు గురవుతుంది. కాని ఉత్తమురాలైన తల్లి ఆ కొడుకు అభిమానాన్ని పంచుకుని కొడుక్కి స్త్రీపరంగా జనించిన ప్రేమను తన కోడలికి వదిలి శాంతిని పొందుతుంది. తాను ఒకనాటి కోడలే అని మరువక ఆ కోడల్ని ఆదరిస్తుంది. కాని నీ అత్త పరమ దుష్టురాలు, బుద్ధిలేనిది. ఆమె మనసంతా విషమే. అందుకే ఆ భర్త కూడా ఆమెకు దూరంగా బ్రతుకుతున్నాడు. అట్లాంటి వారు ఎవ్వరినీ ప్రేమించలేరు, ద్వేషించడం తప్ప. అదో విషవలయం. అందులో నుంచి నువ్వు బయటపడడమే మేలు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. ఓసారి మా నాన్నగారు నాకిచ్చిన 500ని నేను రహస్యంగా దాచుకున్నాను. ఆ డబ్బునే ఇప్పుడు నాతో తెచ్చుకున్నాను. మెడలో ఓ ఒంటిపేట గొలుసు, చేతికి ఓ జత గాజులు. నా దగ్గరున్న ఆస్తంతా. ఇవి నా పుట్టింటి వారిచ్చినవే, అద్దవారివి కావు. గుడ్. రేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళదాం. అక్కడ లేడీ డాక్టర్కి నీ భర్త, నీ అత్త ఎలా నిన్ను శారీరకంగా హింసించింది చెప్పి నీ ఒంటి మీదున్న దెబ్బల మచ్చల్ని, వార్తల్ని చూపించి ఓ సర్టిఫికేట్ తీసుకుందాం. దానితో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ అత్తవారు నిన్ను బాధించి ఎలా చంపబూనుకున్నారో వివరంగా తెలియజేస్తూ ఓ కంప్లైంట్ ఇద్దాం. పోలీసు రక్షణ కోరుతూ దానితో నీ అత్తవారి ఆట కడుతుంది. పోలీసులు వారిపై చర్య తీసుకుంటారు. ఆ దుర్మార్గులకి తగిన శిక్ష పడాలి సార్ అంది సరోజ. అది పోలీసులు పెట్టే కేసుపై ఆధారపడుతుంది. ఏది ఏమైనా పోలీసులు నీ అత్తవారిని జలగల్లా పట్టుకుని నానా యాతన పెడతారు. ఈ జన్మలో నీ జోలికి పోకుండా నీ భర్తను కట్టడి చేస్తారు. నాకు కావాల్సిందే అదేనండి. రేపు నేను నా స్నేహితుడితో మాట్లాడతాను. అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్. వారి ఇండస్ట్రీకి నేను కన్సల్టింగ్ అడ్వకేట్ని. నా మాటను కాదనడు. నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను BA పాస్ అయ్యాను సార్. ఇంగ్లీషు, టైప్ రైటింగ్, లోయర్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. అతని ఆఫీస్లో నీకు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తాను. ఎంత లేదన్నా ఓ 1000 రూపాయల వరకు జీతం ఉంటుంది. నేను అతనితో మాట్లాడాక 2 రోజులు పోయాక
నువ్వు వెళ్ళి అతని ఆఫీస్లో నీ సర్టిఫికేట్లతో కలియవచ్చు. నీకు ఉద్యోగం వచ్చి నువ్వు స్థిరపడే వరకు నువ్వు మా ఇంట్లో ఏ సంకోచం లేకుండా ఉండొచ్చు. నా పిల్లలంతా పెద్దవాళ్ళైపోయారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరి దూరంగా పై దేశాల్లో ఉంటున్నారు. నిన్ను మేము కూతురిగా భావిస్తాము. నువ్వు మాకేమీ బరువు కాదు. పైగా నువ్వు మాకు తోడుగా ఉంటావు. నిన్ను ఆదుకోకపోతే ఈ మంకమ్మ గొడవ చేస్తుంది. అదేమి కాదు బాబూ. మీరు అమ్మగారు బహుమంచివారు. అందుకే సరోజమ్మను రక్షిస్తున్నారు. చూడమ్మా సరోజ, నీకెప్పుడైతే మా ఇంట్లో ఉండడం ఇబ్బందిగా తోస్తే అప్పుడు నువ్వు వర్కింగ్ గర్ల్స్ హాస్టల్లో ఉండొచ్చు. సరోజ 2 చేతులు ఎత్తి వారికి నమస్కరించింది కృతజ్ఞతతో, కన్నీరు కారుస్తూ. మీకెప్పుడైనా అలా విడాకులు తీసుకుని తన బ్రతుకును తను బ్రతుకుతున్న యువతి ఎదురైతే వింతగా చూసి ఏవేమో వక్రంగా ఊహించుకోక సానుభూతిని చూపండి. అవసరమైతే తోడబుట్టిన వారిలా సహాయపడండి. ఆమె జీవితాన్ని ప్రశాంతంగా పోనివ్వండి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మా కథలని ఏ ఏ ప్రాంతాల ద్వారా వింటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.